హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ వినోద. వెల్కమ్ బ్యాక్ టు వినోదస్ వరల్డ్. ఈరోజు మన ఛానల్‌లో వీడియో వచ్చేసి యమ్మీగా ఉండే చాలామంది ఫేవరెట్ డిష్ అయిన గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ గోంగూర చికెన్ వచ్చేసి అన్నంలోకైనా, చపాతీల్లోకైనా, బిర్యానీ కాంబినేషన్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. భలే ఉంటుంది తెలుసా అండి గోంగూర చికెన్ వచ్చేసి. మంచిగా గ్రేవీ వచ్చే విధంగా పక్కా కొలతలతో ఈ గోంగూర చికెన్ అయితే చూపిస్తాను. మీకొచ్చేసి డెఫినెట్గా ఈ వీడియో అయితే నచ్చుతుందండి. అలాగే ఈ గోంగూర చికెన్ కూడా చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి అయితే వెళ్దాము. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే పర్ఫెక్ట్గా నేను గ్రేవీతో ఏ విధంగా గోంగూర చికెన్ ప్రిపేర్ చేశాననేది మీకైతే తెలుస్తుందండి. సో ఇప్పుడు వచ్చేసి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే కావాలి కదా, అదే చికెన్ అయితే 1/2 kg కొంచెం చిన్న చిన్న పీసులాగా కట్ చేయించుకొచ్చుకోవాలండి. ఈ గోంగూర చికెన్కి వచ్చేసి ఇది కొంచెం నీసువాసన రాకుండా ఉండాలి అంటే నిమ్మరసమును పసుపు వేసి కడిగాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకాస్త పసుపు, సాల్ట్, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి అయితే చికెన్ అయితే బాగా కలిపి అయితే పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల ముక్క మంచిగా ఉంటుందని అలా చేస్తానండి నేను కంపల్సరీగా గోంగూర చికెన్ చేస్తే. సో ఇప్పుడు వచ్చేసి బాండీ అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. దాంట్లో 1 స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసి 2 పచ్చిమిరపకాయలు అయితే మధ్యలోకి అయితే కట్ చేసుకొని వేసేసుకున్నాను. గోంగూర 2 కప్పులు తీసుకున్నానండి. 2 కప్పులు వచ్చేసి అంటే 100 గ్రాముల దాకా ఉంటుందండి. గోంగూరను శుభ్రంగా కడిగేసి పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత గోంగూరను కూడా దాంట్లో వేసేసి గోంగూర మెత్తబడేదాకా మనం అది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఫైనల్గా మనకు ఒక 5 to 10 మినిట్స్లో మనకు గోంగూర అనేది ఈ విధంగా అయిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. కాస్త చల్లారనిద్దాము. ఈ గోంగూర చల్లారేలోపు మళ్ళీ అదే ప్యాన్లో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేస్తున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ ఉంది, ఇంకాస్త ఆయిల్ కూడా వేసేసుకున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయ్యేలోపు దాంట్లో దాల్చిన చెక్క, 3 లవంగాలు, యాలకులు, జీరా, ఇవన్నీ బగారాకు ఇవి కూడా వేసేసి మసాలా కాస్త వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకొని అయితే వేసేసుకున్నానండి. చిన్న చిన్నగా చాప్ చేసుకోవాలండి. ఆనియన్ వచ్చేసి మరీ పెద్దగా ఉండకూడదన్నమాట. సో మనకు ఫైనల్గా ఆనియన్ కూడా వేగిపోతుంది కదా. ఇప్పుడు వచ్చేసి దాంట్లో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, దాంట్లోనే పుదీనా, కొత్తిమీర నేను కొంచెం కర్రీ అయిన తర్వాత వేస్తాను, మళ్ళీ ఇలా పోపులో కూడా వేసి వండుతాను అన్నమాట. నాకు ఇది అలవాటండి. సో అది కాస్త మగ్గిన తర్వాత ఒక్క టమాటా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని అయితే వేసేసుకోండి. మీకు టమాటా వద్దు అంటే స్కిప్ చేసేయండి. మరీ పుల్లగా అనిపిస్తుంది అనుకుంటే స్కిప్ చేసేయచ్చండి. ఈలోపుగా మనకు టమాటా అనేది పూర్తిగా మగ్గిపోవాలి. దాంట్లో మనము చికెన్ ముక్కలకు కొంచెం సాల్ట్ వేసుకున్నాం, దీంట్లో కూడా ఇంకాస్త వేసామండి. ఇప్పుడు మనకు సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత మనము పక్కన కలిపెట్టుకున్నాం కదా చికెన్ ముక్కలు అనేటివి, అవి కూడా వేసేస్తున్నాను అన్నమాట. సో అవి కూడా వేసిన తర్వాత బాగా కలిపైతే వాటిని కూడా ఒక 15 మినిట్స్ దాకా అయితే ఉడకనివ్వాలండి. సో చూస్తున్నారు కదా మనకైతే మంచిగా ఉడికిపోతుందండి. ఆల్మోస్ట్ చికెన్ వచ్చేసి 50% అయితే మనకు ఉడికిపోయిందండి. ఇప్పుడు దీంట్లో స్పైసెస్ అయితే యాడ్ చేయాలి కదా. సో దాంట్లో మేము తిన్నట్టుగా మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను 1/2 kg చికెన్కి 2 టీ స్పూన్ల దాకా కారం అయితే వేశాను. మీరు తక్కువ తింటామంటే స్పూన్నర వేసేసుకోండి సరిపోతుంది. కారంతో పాటే ధనియాల పొడి కూడా 1 స్పూన్ దాకా వేసేసి ఇవి కూడా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి దీన్ని కూడా మరో 5 to 10 మినిట్స్ అయితే ఉడకబెట్టేశానండి. సో ఫైనల్గా మనకైతే ఈ మాదిరిగా ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా. ఇప్పుడు ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు కొంచెం వచ్చేసి గరం మసాలా పొడి అయితే వేసేసుకోండి. అది కూడా వేసిన తర్వాత మనకు ముక్క అనేది ఉడికిందా లేదా అనేది అయితే చూసేసుకోండి. ఫైనల్గా మనకు ఆటోమేటిక్గా ముక్క అయితే ఉడికిపోయింది, కర్రీ కూడా రెడీ అయిపోతుంది. ఇంకా గోంగూర వేయట్లేదు ఏంటి, గోంగూర చికెన్ అని చెప్పింది కదా అని చూస్తున్నారా. వెయిట్ ఇప్పుడు గోంగూర అయితే వేసేసుకుందాము. నేను వచ్చేసి ఈ గోంగూరను పేస్ట్ లాగా చేసేసానండి.
మీకు పేస్ట్ లాగా వద్దు అనుకుంటే డైరెక్ట్గా ఉడికిన తర్వాత అలాగే వేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా పేస్ట్ లాగా వేయడం వల్ల గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుందనేసి నేను ఇలాగే వేస్తానండి. సో గోంగూర పేస్ట్ కూడా వేసిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ అయితే వేసుకోవాలి. మీకు వాటర్ వద్దు, ఇలాగే ఉంటే సరిపోతుంది అని మీకు అనిపించింది అనుకోండి, వాటర్ అయితే స్కిప్ చేసేయండి. నేను ఆ బౌల్ కడిగిన దాని వాటరే వేసేసాను. కొంచెమే వేసానన్నమాట, ఎక్కువగా వేయలేదు, హాఫ్ కప్పు అంతే. సో అది కూడా వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని కూడా మరొక 5 to 10 మినిట్స్ ఉడకనిచ్చేద్దాము. ఇక ఫైనల్గా ఏముంది, గ్యాస్ అయితే కట్టేసుకొని దానిపైనుంచి అయితే పుదీనా కొత్తిమీర వేసేసుకున్నామనుకోండి, గుమగుమలాడే గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు వచ్చేసి దాన్ని సర్వ్ చేసుకుందాము. వేడి వేడిగా ఎంత చూస్తుంటేనే నోట్లో నీళ్ళైతే ఆటోమేటిక్గా ఊరిపోతున్నాయండి. ఏదైనా పులుపు వస్తువు చూస్తే ఆటోమేటిక్గా ఎవరి నోట్లో అయినా నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి కదా, అలాగే అనిపించిందండి గోంగూర చికెన్ చూస్తూ ఉంటే. సో ఇక దీన్ని చపాతీలోకైనా, రైస్లోకైనా, బిర్యానీలోకైనా ఎలాగైనా లాగించేసేయచ్చు కదా. ఇంకా ఎందుకు వీడియో చూస్తూ అలాగే ఉన్నారు. వెళ్ళి ఒకసారి అయితే గోంగూర తీసుకొచ్చుకొని గోంగూర చికెన్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ అయితే చేయండి. సో మళ్ళీ అసలే ఇంకో 10 డేస్లో శ్రావణం అయితే వస్తుంది కదా, అందుకే ఈలోపుగా ఒక్కసారి అయితే ఈ గోంగూర చికెన్ అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ను ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మీ ముందుకైతే ఉంటానండి. బాయ్ బాయ్, మీ వినోదాస్ వరల్డ్.